ఇది కళ్యాణకట్ట ప్లేస్ అన్నమాట. ఇప్పుడు దర్శనానికి వెళ్ళబోతున్నాను. తొలి గడప దేవుని గడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి దర్శనం అయింది. నెక్స్ట్ నేను అమీన్పీర్ దర్గాకి బయలుదేరుతున్నాను. కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఆటో మాట్లాడుకున్నాం. ఆటో చార్జ్ 80 రూపీస్ అన్నమాట. టెంపుల్ దగ్గర నుంచి అమీన్పీర్ దర్గా వరకు. చూస్తున్నారు కదా, అమీన్పీర్ దర్గాకు చేరుకున్నాం అన్నమాట. ఇక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. కడపలోని తొలి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న తర్వాత అమీన్పీర్ దర్గాకు వచ్చాను. ఇప్పుడు అమీన్పీర్ దర్గాను కూడా సందర్శిద్దాం. కడప అమీన్పీర్ దర్గాను దర్శించాలన్నది నా చిన్నప్పటి కోరిక అండి. ఇన్ని సంవత్సరాలకు నెరవేరింది. ఇక్కడ కనిపిస్తోంది కదండి, ఆ గుమ్మం బయట ఆడవాళ్లు కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు, మగవాళ్ళు అయితే లోపలికి అలౌ చేస్తారనమాట. అలాగే ఇక్కడ కనిపిస్తోంది కదండి, ఇక్కడ లాక్ చేస్తున్నారనమాట, తర్వాత ఓపెన్ చేశారు. జెంట్స్ మాత్రం ఇక్కడ లోపలికి అలౌ అనమాట, లేడీస్కి నాట్ అలౌడ్ అండి. బయట కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. ఆడవాళ్ళు ఇలా ఇక్కడ కూర్చొని తల మీద ఏదైనా వేసుకోవాలండి, కొంగు అలా వేసుకొని ఇక్కడ ప్రార్థన చేసుకోవచ్చు అనమాట. మనకున్న కష్టాలు అన్నీ చెప్పి, అంటే అక్కడ బాబా పేరు చెప్తారనమాట. ఆయన పేరు చెప్పి వాళ్ళు ఎలా చెప్పారో మనం అలాగా మనం ఉన్న కష్టాలన్నీ చెప్పుకోవచ్చు అనమాట. ఈ కడప దర్గాకి చాలా విశిష్టత ఉందండి. చాలా మంది సెలబ్రిటీలు వస్తారు, దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కడపలోని అమీన్పీర్ దర్గాను దర్శించుకుంటారనమాట. నా చిన్ననాటి కోరిక ఇన్ని సంవత్సరాలకు నెరవేరింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, అమీన్పీర్ దర్గా ఉన్న ఏరియా అంతా చాలా నీట్గా చాలా చక్కగా ఉందండి. మెయింటెనెన్స్ చాలా బాగుంది. అలాగే నాకైతే ఆ చెట్లు చూడంగానే నేను దుబాయ్లో ఉన్నానా అనే ఫీలింగ్ వచ్చింది. అలాగే ఇక్కడ అమీన్పీర్ దర్గా విశిష్టత గురించి, ఇక్కడున్న బాబా గారి గురించి ఇక్కడ మొత్తం అంతా ఒక గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అఘోర తపస్సు చేసిన మహాతపస్వి, 40 సంవత్సరాల తాడిపత్రిలో, 23 సంవత్సరాల గండిగూరులో స్వామీజీ గారు తపస్సు చేశారు. ఈ మా 450 సంవత్సరాల పీరియడ్ లో ఏ సూఫీ 8 సంవత్సరాలు తపస్సు చేస్తారు. అందుకే ఈ దర్గాలో అందరికంటే పెద్ద గురుజీ పీరులమని, కానీ ఈయన కన్నా పెద్ద కన్నా నిర్మిస్తారు. అమీన్పీర్ దర్గా కడప ఉత్సవాలను న్యూస్ లో యూట్యూబ్ లో చూస్తాం కదా. ఈ స్వామీజీ గారి యొక్క గంధ మహోత్సవం ఈ త్రూఅవుట్ ఇండియాలో ఏ గ్రంథ మహోత్సవం 3 days జరుగుతుంది, కానీ ఈయన గ్రంథ మహోత్సవం 5 రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగుతుంది. అమీన్పీర్ దర్గాలో మా దర్శనం పూర్తయిందనమాట. ఇక్కడ